అక్కడే వాడతాం. ఓన్లీ పీరియడ్స్ వరకే జాగ్రత్త పడతాం. అదే కిలో ఉల్లిపాయలు 100 రూపాయలన్నా వెనక. అంత ఈజీగా ఆడవాళ్ళు ఏది ఒప్పుకోరు కదా. ఆడవాళ్ళని ఒప్పించడం అంటే గాడ్ని ఒప్పించడమే. సో పీరియడ్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ అని ఆ డ్రైవర్కి తెలుసు. సో మొత్తానికి అన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. స్టార్టింగ్లో పీపుల్ యాక్సెప్ట్ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా అండి? అంత ఈజీగా ఆడవాళ్ళు ఏది ఒప్పుకోరు కదా. ఆడవాళ్ళని ఒప్పించడం అంటే గాడ్ని ఒప్పించడమే. బీయింగ్ ఉమెన్ ఐమ్ టాకింగ్ బికాస్ మనం వెరీ కాషియస్గా ఉంటాం. ఒకటి అలవాటు చేసుకోవాలి అంటే 100 సార్లు ఆలోచిస్తాం. మేము చెప్పేవాళ్ళమి అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేవాడు కాదు. చాలా ఫ్రీ ఇచ్చాం. ఫ్రీ కూడా కబర్డ్లోనే ఉండదు. మళ్ళీ మేము అడిగితే కానీ వాడేవాడు కాదు. మేడం మీరు వాడారా, ట్రై చేశారా? అప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చి దే యూజ్డ్ టు కాల్ us బ్యాక్. ఓకే మాకు నెక్స్ట్ మంత్ ప్యాక్ కావాలి. అంటే నార్మల్ వాటిలో ర్యాషెస్ వస్తాయి, మీ దాంట్లో ర్యాషెస్ రావు, అంతే కదండి? అంటే మీరు బనానా పీల్, స్టార్చ్ వీటిని వాడుతున్నారు కాబట్టి. బనానా ఫైబర్తో చేసాము. అవి ఎక్స్పెన్సివ్, అందరూ అఫోర్డ్ చేయలేరు. సో ఇప్పుడు వుడ్ పల్ప్తో చేస్తున్నాం. ఓకే. సో ఫైబర్స్ యూజ్ చేసిన కొద్దీ ప్యాడ్ ఎక్స్పెన్సివ్ అవుతే ఉమెన్ కొనుక్కోరు. మనమే అసలు చాలా జాగ్రత్తగా డబ్బులు వాడేది. అక్కడే వాడతాం. ఓన్లీ పీరియడ్స్ వరకే జాగ్రత్త పడతాం. అదే కిలో ఉల్లిపాయలు 100 రూపాయలన్నా వెనకాడు. అది ఫ్యామిలీకి కదండి, ఇది మనకి కదా. సో అందుకే కాంప్రమైజ్. ఈ ఏముందిలే ఇస్ వెరీ బ్యాడ్ సెంటెన్స్ అండి. మన హెల్తే అది. మనకి పీరియడ్ సరిగ్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం, రైట్? మన సైకిల్ ఒక్క నిమిషం డిస్టర్బ్ అయినా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వీఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డిప్రెషన్, సో మెనీ థింగ్స్. అది అర్థం చేసుకోవట్లేదు. అండ్ మగపిల్లల్ని కూడా మనం అలా ట్రైన్ చేయట్లేదు. ఆడవాళ్ళకి పీరియడ్స్ ఇంపార్టెంట్ అని మదర్ తన సన్ చెప్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ వైఫ్ ఆర్ డాటర్ కదా. అది బిల్డ్ చేయాలి మన మగపిల్లలు. పీరియడ్స్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. వాళ్ళు అది వస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడే నీ ఫ్యామిలీ సస్టైన్ అవుతుంది. నార్మల్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాని వాటిలో మీరు ఏమేమి ఇష్యూస్ అబ్జర్వ్ చేశారండి? అవి గ్లాండ్ ఫీల్ అవుతున్నాయి, దే ఆర్ హ్యావింగ్ ఎలర్జీస్. ఉమెన్ కోసం ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్యాడ్స్ చేయడమే కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంకేమైనా చేస్తున్నారా ఫర్ ఉమెన్? దాంతో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేస్తున్నాం. ఓకే. మేము స్టార్ట్ చేసినప్పుడే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మమ్మల్ని అడిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అది చేయమని. సో యూనిట్స్ పెట్టించాం కొన్ని చోట్ల ఉమెన్కి. దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. ఫర్దర్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం. జార్ఖండ్లో సెంట్రల్ కోల్ఫీల్డ్ ఇండియా కూడా అప్రోచ్ అయ్యాం. రాజస్థాన్లో కూడా మణిపాల్ యూనివర్సిటీతో మాట్లాడాం. సేమ్ కాన్సెప్ట్, వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ ఆల్సో. అది కాక నౌ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ఎన్జిఓ. ఇప్పటివరకు ప్రోడక్ట్స్ అవేర్నెస్ చేశాం కదా. ఇప్పుడు త్రూ అవర్ ఎన్జిఓ అంతర్వేది ఫౌండేషన్ వీఆర్ గివింగ్ సొల్యూషన్స్. 1 solution 1 place అన్నట్లు. ఇప్పుడు పీరియడ్ సొల్యూషన్స్, పీరియడ్ కెఫే అని పెట్టి పీరియడ్ హబ్ వేర్ మేము డాక్టర్స్ని కనెక్టివిటీ చేస్తున్నాం. వేర్ లైక్ గైనకాలజిస్ట్, డర్మటాలజిస్ట్, ఆయుర్వేదం డాక్టర్స్ని ఇన్ హౌస్ తీసుకొస్తున్నాం. దెన్ వీఆర్ గివింగ్ హర్బల్ టీస్ ఫర్ క్రాంప్ రిలీఫ్, హాట్ టవల్, మసాజ్ అంటే మసాజ్ అంటే జనరల్ స్పా కైండ్ ఆఫ్ థింగ్ కాదు, ఓన్లీ ఫర్ ది రిలేటెడ్ టు పీరియడ్స్ లైక్ అబ్డమిన్, బ్యాక్, లెగ్స్ అంతవరకే, విచ్ విల్ గివ్ లిటిల్ బిట్ రిలీఫ్ ఫర్ దోస్ ఉమెన్ హూ ఆర్. యాక్చువల్గా మనకి ఆ టైంలో కొంచెం స్టమక్ మీద చేయి పెడితేనే చాలా నొప్పిగా అనిపిస్తుంది కదా. లేదు, కొన్ని ఉంటాయి మన దగ్గర. ఆఫ్టర్ డూయింగ్ రీసెర్చ్ ఓన్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్. దాని తర్వాత హాట్ టవల్స్ ఇస్తున్నాం. దెన్ కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ వీఆర్ ప్లానింగ్ టు గివ్, యోగా, మెడిటేషన్. సో ఇలాంటి ఫ్యూ ఫెసిలిటీస్ ఒక ప్లేస్లో ఇవ్వాలి అని వీఆర్ వర్కింగ్. ఆల్రెడీ స్టార్ట్ చేశారా అండి? ఇప్పుడే స్టార్ట్ చేసామండి. వీఆర్ డూయింగ్ ఆన్ దట్.
ఓకే, అంటే ఏదైనా ప్రతి కాలేజ్లో ప్రతి ఆఫీస్లో అలాంటివి పెట్టాలి అని. ఓకే ఓకే. ఎందుకంటే స్కూల్ కాలేజీలకు వస్తారు, ఐఎమ్ హ్యావింగ్ స్టమక్ పెయిన్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు, గర్ల్స్ ప్రాబ్లం అంటున్నారు. అంతేకాని ఇంటికి కూడా వెళ్ళి మదర్ కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. స్టమక్ పెయిన్ అని చెప్పి పడుకుంటున్నారు. ఆ మదర్ కూడా ఓకే రెస్ట్ తీసుకో అని చెప్తాను, కానీ దే ఆర్ నాట్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. వై అని. సో ఒకసారి ఇలా నేను ఢిల్లీ వెళ్ళి నేను వస్తుంటే క్యాబ్ డ్రైవర్ అడిగాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఇంత రాత్రి వెళ్తున్నారు. నేను ఇలా ఎన్జిఓ భయ్యా మేము ఇలా చేస్తాము అంటే, చాలా మంచి పని చేస్తున్నారు, మాకు పిల్లలు పుట్టలేదు బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అని. అయ్యో, ఏమైంది అని అడిగాను. మా వైఫ్కి పీరియడ్స్ సరిగ్గా రావు, రైట్ టైంలో వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ చేయలేదు, సో ఈరోజు మాకు పిల్లలు పుట్టలేదు. రైట్ టైంలో అడ్రస్ చేసి ఉంటే మాకు హెల్దీ ఫ్యామిలీ లైఫ్ ఉండేది అని అతను ఎక్స్ప్రెస్ చేసి చాలా ఫీల్ అయ్యాడు. వాళ్ళ అన్నయ్య కూతురు కూడా అలాంటి ఇష్యూ ఉంటే ఇమీడియట్గా ఇప్పుడు వాళ్ళు అడ్రస్ చేసి దే గాట్ ఆర్ మ్యారీడ్ ఆఫ్టర్ అడ్రస్సింగ్ ది ప్రాబ్లమ్ ఓన్లీ. సో పీరియడ్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ అని ఆ డ్రైవర్కి తెలుసు. సో హీ అప్రిషియేటెడ్. సో అందుకని మదర్ కూడా చెప్పుకోలేరు. అదే మనం ఒక మీ టైం ఇచ్చామనుకోండి, వాళ్ళ కాలేజ్లో డాక్టర్ ఉంది, దే కెన్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశాక ఇఫ్ ఇట్ నీడ్స్ టు బి అడ్రస్డ్, అట్లీస్ట్ వీ టెల్ దట్ గర్ల్, మీ పేరెంట్స్తో మాట్లాడదాం, యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ టు సార్ట్ అవుట్ ది ప్రాబ్లమ్. సో పీసీఓడి ఉంది, ఎండోమెట్రిక్స్ ఉంది, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ నౌ డేస్. సో అలా మీ టైం ఇవ్వాలి, వాళ్ళుగా ఒక పర్సనల్ టైం ఇస్తే కదా ఎక్స్ప్రెస్ చేస్తారు. అప్పుడు యూ కెన్ సార్ట్ అవుట్ థింగ్స్. క్లాసులు ఎగ్గొట్టడం, చదువులు మానేయడం అనేది ఉండదు కదా. వర్క్ ప్లేస్లో అనుకోండి, అప్పుడు కూడా 15 minutes వీఆర్ ఆస్కింగ్ ది ఆర్గనైజేషన్ టు గివ్ దట్. ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వస్తారు, మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు. దే ఆర్ నాట్ టేకింగ్ దట్ స్మాల్ బ్రేక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఆర్గనైజేషన్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా ఎంప్లాయీ వెల్ఫేర్. సో ఆ ఎంప్లాయీ వెల్ఫేర్లో 15 minutes whoever is menstruating, if they can give us that 15 minutes to that woman, she'll come down, take one herbal tea, కొంచెం తనకి నచ్చిన అది తీసుకుని she'll go back కదా, she'll feel relaxed. మీరు రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారండి, అంటే ఎండోక్రైనాలజీ అన్నారు కదా, ఎండోక్రైనాలజీ మీద కూడా మీరు వర్క్ చేస్తున్నారా? ఇప్పుడు వరకు ఇంతవరకే అండి బేస్ లైన్. ఫర్దర్ వీ వాంట్ టు ఇంప్రూవ్ యాజ్ వీ గో బై. ఇప్పుడే కదా మా ఎన్జిఓ స్టార్ట్ అయింది. వీఆర్ వర్కింగ్ విత్ డాక్టర్స్, వీఆర్ వర్కింగ్ విత్ పీపుల్. సో యాజ్ అండ్ వెన్ ఇట్ గ్రోస్ ఆర్ మేము వెళ్ళిన జర్నీలో యాజ్ వీ అండర్స్టాండ్ వీ వాంట్ టు టేక్ ఇట్ ఫర్దర్. ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో బికాజ్ ఎండోక్రైనాలజీ అంటే కంప్లీట్గా మన హార్మోన్ సిస్టమ్ అన్నిటిపైన వర్క్ చేస్తుంది. సో ఈ నాలెడ్జ్ మీరు అంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకైతే ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అంతే ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరు. అండ్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళంతా టైం స్పెండ్ చేయరు, అంత హైజీన్ మెయింటైన్ చేయరు, బికాజ్ కాస్ట్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో మాకైతే ఎలాగో యాక్సెస్ ఉండదు, వెళ్ళి మీకు ఆ యాక్సెస్ ఉంటే డెఫినెట్గా ఇలా మీరు డ్రైవ్స్ అవన్నీ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి. ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేశాను. ఓకే. కొన్ని కాలేజెస్తో టైప్ చేసుకుని వాళ్ళు ఒక డొనేషన్ డ్రైవ్ లాగా రేజ్ చేసి ఫండ్స్ ప్యాడ్స్ తీసుకుని దెన్ వీ టుక్ ది స్టూడెంట్స్, వీ వెంట్ అలాంగ్ విత్ ది స్టూడెంట్స్ అండ్ స్పోక్. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు చెప్తే వీళ్ళకి అర్థం అవుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారా? వీ డిడ్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఈ స్టూడెంట్స్ అందరూ డొనేషన్ చేసుకుని దే గేవ్ అ హెల్దీ ప్యాకింగ్ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ ఇచ్చారు. అసలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ప్యాడ్స్ వాడతారండి? లేదండి, వాటర్. కొంతమంది వాటర్ కూడా క్లాతే వాడతారు. ఇప్పటికీ స్టిల్? ఓకే ఓకే. వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. సో కొంతమంది ఎఫర్ట్ చేయగలిగినా కూడా పేరెంట్స్ ప్రాపర్ అంటే పేరెంట్స్కే నాలెడ్జ్ లేదు. సో వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారు, ఇది చాలే అన్నట్టు అంటున్నారు. అసలు వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపించడమే చాలా గొప్ప. అలాంటి చోట మళ్ళీ శానిటరీ ప్యాడ్స్ అంటే ఇంతమంది వర్క్ చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, సోషల్ సర్వీస్ అంటున్నాం, సో మెనీ థింగ్స్ వీఆర్ టాకింగ్. సో మేము మా వెబ్సైట్ మీద ఇక్కడ నుంచి ఒక డొనేషన్ క్యూఆర్ పెడతాం. ఇఫ్ పీపుల్ కెన్
మంత్లీ ఒక 100 రూపీస్ డొనేట్ చేయలేదా కదా, మేబీ దే కెన్ డూ దట్. దట్ వే వీ విల్ అట్లీస్ట్ రీచ్ ది అన్ప్రివిలేజ్డ్ కదా. ఎస్ మనం ఎంతమంది మాట్లాడుతున్నాం, ఎవరిని చేతల్లో చేయట్లేదు, ఎంతో కష్టపడుతున్నాం, ఫుడ్ చాలా వేస్ట్ చేస్తాం. అందులో ఒక 100 రూపీస్ డొనేట్ చేస్తే మేముగా ఇచ్చి మీకు ఎక్కడ ఇచ్చామో కూడా డైరెక్ట్ సోర్స్ ఇస్తున్నాం. చేస్తున్నారా ఇప్పుడు? మేము ఇప్పుడు చాలామంది వాళ్ళ పుట్టినరోజులని, వాళ్ళ మదర్ పుట్టినరోజునో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీకో డొనేషన్స్ పంపిస్తారు మాకు. 100 ప్యాడ్స్ ఇవ్వండి, ఒక 3000 రూపీస్. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ కదా. సో 3000 రూపీస్ ఇచ్చినప్పుడు వీల్ గివ్ దెమ్ ది సోర్స్. ఏ ఆర్ఫనేజ్లో మేము వాళ్ళ తరఫున డొనేట్ చేస్తామో వాళ్ళకి డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాం. అందరూ ఎంతమంది మెంబర్స్ అండి, అంటే టీమ్ మెంబర్స్? మీ వెనకాల ఎవరున్నారండి సపోర్ట్ ఇది చేయటానికి? ఉన్నారు, నా ఫ్యామిలీ ఉందండి, మా పెద్ద అబ్బాయి. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తున్నారా? వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ లైక్ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి, లేదంటే ఏదైనా ఉమెన్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నానండి. కనెక్టెడ్ అన్ని ఆర్ఫనేజెస్తో, ఎన్జిఓస్తో, చాలామంది ఎన్జిఓస్తో వర్క్ చేస్తున్నాను. సో వాళ్ళందరూ కూడా దే కీప్ సపోర్టింగ్ మీ ఇన్ డూయింగ్ దీస్. సో నేను సోర్సింగ్ పాయింట్ కదా, ఓకే, వాళ్ళు డిస్ట్రిబ్యూటింగ్ పాయింట్. సో వాళ్ళతో కలిసి వర్క్ చేస్తాను. ఎనీథింగ్ ఇట్స్ అ కొలాబరేటివ్ వర్క్. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా డొనేట్ చేస్తే వీల్ గో గివ్ ఇట్ ఇన్ అన్ ఆర్ఫనేజ్. అలా చాలా ఆర్ఫనేజెస్తో కనెక్ట్స్ ఉన్నాయి మాకు. లేదా ఇప్పుడు స్లమ్ ఏరియాస్, రోడ్ నెంబర్ 12లో ఒక స్లమ్, అక్కడ ఒక అబౌట్ 500 ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా మేము మనీ రేజ్ చేసి వీ గేవ్ దర్. సో ద డే వీఆర్ డూయింగ్ వీ గో లైవ్. అండ్ ఆ రోజు మాకు రేడియో సిటీ కూడా సపోర్ట్ చేసింది, ఆర్జే సునీత సపోర్ట్ చేశారు, దే ఆర్ సపోర్టింగ్ అస్. సో వీ డూ ఇట్. మీరు చేసిన మనీకి మేము వీ గివ్ యూ వెరీ ట్రాన్స్పరెంట్ లెక్క. ఓకే ఓకే, యూ కెన్ జస్ట్, మేము ఆర్ఫనేజ్ నంబర్స్ కూడా ఇస్తాం, మీరు ఫోన్ చేసి అడగండి అయ్యో అని. ఈ రోజుల్లో నమ్మకం అనేది చాలా తక్కువ మేడం. మనం క్లియర్ కట్ ఉండాలి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. బికాజ్ ఒక కైండ్ ఆఫ్ రాంగ్ నోషన్ వచ్చేసింది. కొంతమంది చేసిన రాంగ్ స్టెప్స్కి ఎన్జిఓస్ ఇలానే ఉంటాయి. సో అది మేము మా తరఫున మేము ట్రాన్స్పరెంట్ ఉంటున్నాం మేడం. అంటే ఒక్కరు చేసిన దానివల్ల మిగిలిన అందరినీ అలాగే ఆలోచిస్తున్నారండి. సో మీరైతే ట్రాన్స్పరెంట్గా ఉండడంలో తప్పైతే ఏమీ లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 8 మెంబర్స్ అదే అడుగుతున్నారు. దే డూయింగ్ రైట్ఫుల్లీ ఓన్లీ. మనం రైట్ఫుల్గానే చేస్తున్నాం కాబట్టి. ఐఎమ్ ఆల్రెడీ 49. నేను కూడా ఏదైనా సొసైటీకి గివ్ బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. సో నాతో జర్నీ చేసే వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా అలానే ఉంది. సో దట్ వే వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, నార్మల్గా అందరూ ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ వీటి మీద వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇది మనకి మంత్లో 5 డేసే ఉన్నా సరే ఉమెన్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మంత్ అంతా ఒకలా ఉంటుంది, ఈ 3-5 డేస్ అయితే ఒక రకంగా ఉంటాయి, అంటే ఒక డిఫరెంట్ జోన్లో ఉంటుంది. కొంతమందికి అందరికీ ఒకలా ఉంటుంది పాసిబిలిటీ. కొంతమందికి ఏంటంటే కంపల్సరీ దే హ్యావ్ టు గో, దే హ్యావ్ టు వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను ఒక ఆమెతో మాట్లాడా, ఆమె ఆర్మీలో ఆఫీసర్ అనమాట. సో నేను అడిగా, ఎలా అండి మీరు అన్ని కిలోమీటర్స్ రోజు రన్నింగ్ చేస్తారు, ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో? ఎందుకంటే కనీసం కూర్చోడానికి కూడా ఇబ్బంది పడే డేస్ అవి. అంటే లైక్ వాళ్ళు పరిగెత్తడం అంటే రప్చర్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది, మజిల్ కాంట్రాక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఆవిడ ఏమన్నారంటే, అస్సలు ఆప్షనే లేదండి, మాకు అసలు ఆ థాట్ కూడా రాదు, మేము అసలు చెప్పడానికి కూడా ఉండదు ఇది అనేసి. ఎవ్రీడే మేము 8 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఎలా పరిగెడతామో అప్పుడు కూడా అలాగే పరిగెత్తాలి. ఎందుకు అని అంటే ఉమెన్గా మేము అక్కడ ఆ విషయం చెప్పామంటే ఉమెన్ అనేది యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది అని అన్నారనమాట. అబ్బా చాలా గ్రేట్ అని అనిపించిందండి నాకైతే. అండి వాళ్ళు మనం నథింగ్ వాళ్ళ ముందర. ద కైండ్ ఆఫ్ వాళ్ళు తీసుకున్నంత పెయిన్ మనం కూడా, దట్స్ రియల్లీ వండర్ఫుల్.
ఎందుకండి సినిమా వాళ్ళే ఉన్నారు, వాళ్ళ డేట్స్ అన్నీ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద బడ్జెట్స్తో చేస్తారు. డాన్సర్స్ వాళ్ళంతా ఒక్కరోజు వాళ్ళు వెళ్ళకపోయారు అనుకోండి, ఆ రోజు షూట్ అంతా ఆగిపోద్ది. సో అక్కడ చాలామంది వర్క్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో కంపల్సరీ దే హ్యావ్ టు డూ అంటే వాళ్ళకి ఆప్షనే ఉండదు. మేబీ దానికోసమేనేమో ఒకప్పుడు పెద్దలు మనకి ఈ 3-5 డేస్ పక్కన ఉండమని రెస్ట్ తీసుకోమని మనకు చెప్పేవారు. కానీ దాన్ని కూడా జనాలు వేరేలా ప్రొజెక్ట్ చేసి ఒక డిఫరెంట్ వేలో చూపించి దాన్ని కూడా ఒక ఆచారంలా ఒక దీనిలా ప్రొజెక్ట్ చేశారనమాట. అవును, కరెక్ట్. అలా పక్కన కూర్చోబెట్టి అంటే బాడీ ఒక డిఫరెంట్ కండిషన్లో ఉంటుంది కదా. అవును. ఇక లైవ్లీహుడ్ అంటారా, తప్పదండి, తప్పదు, చేసుకోవాలి. ఇంకొకటి అందుకనే ఇంత స్ట్రెస్ ఉందని మేము కాలేజీలు ఆఫీసుల్లో ఇలాంటి ఫెసిలిటీ ఇవ్వాలి అని వర్క్ చేస్తున్నాం. అందరం మాట్లాడుతున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం, ప్రోడక్ట్లు తెచ్చాం, సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా. సో ఆ కాస్త 15-20 minutes కార్పొరేట్స్ కనుక సపోర్ట్ చేస్తాయి కూడా, దే ఆర్ వెరీ ప్రో ఫర్ ఇట్. కొంచెమైనా రిలీఫ్ వస్తుంది వాళ్ళకి అని.